జమ్మూ అండ్ కాశ్మీర్ గానీ లడాక్ గానీ మీరు వెళ్తే ఒకవేళ ఆర్మీ అఫీషియల్స్ వాళ్ళు బ్యారిగేడ్స్ వేసి మీరు అటు సైడ్ వెళ్ళొద్దు అంటే ఏంటి అర్థం? అదొక సెన్సిటివ్ ఏరియా కాబట్టి, అంటే బార్డర్ దగ్గర ఉంటాం కాబట్టి, అంతేకాకుండా హిమాలయ రీజన్ కూడా ఉంటది కాబట్టి కొండ చర్యలు విరిగిపడే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి టైం పడుతుందని ఆపేస్తారు, లేదా ఏదన్నా ఆన్ గోయింగ్ ఆపరేషన్ జరుగుతున్నా గానీ ఆపొచ్చు, ఇంకా అఫీషియల్స్ వచ్చినా గానీ ఆపేస్తారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా ఆర్మీ వాళ్ళు లడాక్ లో 5 గంటలు ఆపేశారు అనమాట. దీంట్లో లోకల్స్ ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలా 5 గంటలు ఆపేసరికి దాంట్లోంచి ఒక ఆమె వచ్చి మీరేంటి మమ్మల్ని ఆపడానికి ఇట్లా 5 గంటలు ఎవరన్నా ఆపుతారా అని చెప్పేసి వాళ్ళ మీద రెచ్చిపోయి ఇంకా ధర్నాకి కూర్చుందామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని ప్రొవోక్ చేస్తుంది. అప్పటికి ఆర్మీ వాళ్ళు వచ్చి ఈ మనీ కూల్ చేయాలని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సిటిజన్స్ లో అల్లర్లు చేయకూడదని వాళ్ళకి తెలుసు. మా టూరిస్ట్ కాబట్టి ఇంకా ఏమంటుందంటే, నేను జెన్జీని, నన్ను ఆపారంటే చూసుకోండి మరి అని చెప్పేసి చెప్తుంది. పక్కనున్న ఒక అతను వచ్చి చెప్తున్నాడు, టూరిస్ట్లనే కదా ఆపింది, దీంట్లో అఫీషియల్స్ కూడా ఉన్నారు మ్యామ్ అని. ఇంకా కొంచెం సేపటికి ఆ అఫీషియల్స్ రానే వచ్చారు. మీరు వెళ్ళండి మేడం అని చెప్పేసి ఆమెకి మొక్కి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దండం పెట్టి సారీ అని చెప్పేసి పంపించారనమాట. మీరు చెప్పండి, ఒకవేళ ఆర్మీ వాళ్ళు ఆపారంటే ఖచ్చితంగా రీజన్ ఉండే కదా. ఇలా చేయడం కరెక్టేనా? వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేసినా మనల్ని కాపాడడానికే కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.